అమ్మ పేరేంటి? నిర్మల. నిర్మలమ్మ. సో ఏంది చెత్త కుప్పలు? మా బస్సులు అట్లనే ఉంటాయి బిడ్డ. క్లీనింగ్ లేదు అసలు. క్లీన్ ఉండదు, చెయ్యరు. ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఎప్పుడో ఒకసారి ఎత్తుకపోతారు. అది అంతే ఇక ఎప్పటికా వాసనలో మురిగేది మేము. మరి ఇప్పుడు మళ్ళీ మీకు ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లా ఉంది? ఎలక్షన్లు వచ్చినాయి, ఇక మేమైతే ఒకటే అనుకుంటున్నాం, జూబ్లీసీనే గెలిపియాలనుకున్నాం అంతే. ఎవరికి వేస్తారు మరి? బీఆర్ఎస్ వాళ్ళకి వేస్తారా, అదే టీఆర్ఎస్ వాళ్ళకి వేస్తారా, లేదంటే కాంగ్రెస్ కి వేస్తారా, బీజేపీకి? ఇక ఓటు వేసేటప్పుడు చూడాలి కొడుక, ఇప్పుడు ఏం సమాధానం చెప్పలేము. పోయినసారి ఎట్లా ఉంది? పోయినసారి అంటే ఒకసారి కాంగ్రెస్ ఛాన్స్ ఇద్దామని ఇచ్చినాం, ఒక్కటి కూడా చేయలే. ఏం చేసిండు? మేము ఎక్కడ బస్సు పోతాం? మా హైదరాబాద్ ఏ బస్సుకు ఎక్కడ పోవాలి? ఆటో ఎక్కుతాం, ఆటో పోతాం, ర్యాపిడ్ బుక్ చేసుకుంటాం. మా ఆయన కాజే పడిపోయి 3 సంవత్సరాలు, పింఛన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇది చేసుకొని మేము బతకాలి. ఏమి చేయలే. పోయినసారి జర అంత ఇంత చేసిండు, అంత ఇంత అయినా బాగానే చేసిండు. మాకు చేయకుండా కూడా ఎస్సీ వాళ్ళకు ఊర్లలో మంచిగానే ఇచ్చిండు, కార్లు ఇచ్చిండు, అవి ఇచ్చిండు, ఇవి ఇచ్చిండు, బాగానే చేసిండు. మాకైతే ఏం చేయలేదు బిడ్డ. ఆ తెలంగాణ అది ఉన్నప్పుడు కూడా మాకు ఏం చేయలేరు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మాకు బీసీ వాళ్ళకి ఏం చేసారు? ఏమి ఇచ్చారు? ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారు? మా ఇంట్లో ఇప్పుడు 18 చదివింది మా కోడలు, ఏమి జాబ్ వచ్చింది? ఏం జాబ్ రాలే, ఏమి ఇవ్వలేరు. ఎందుకు? చదువుకొని ఎందుకు మరి? చదువుకోమంటారు, చదువుకొని కూడా ఎందుకు? బేకారే కదా. ఏం జాబ్ రాలేదు, ఏమి ఇవ్వలేరు, ఏం పెట్టలేదన్న. ఏ ప్రభుత్వం వచ్చినా గరీబులను చంపుకొని తినటోళ్ళే, గరీబులకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. వేస్ట్ అంతా. మేము ఓటు వేసేదే వేస్ట్, వాళ్ళని గెలిపియడమే వేస్ట్ లెక్క చూస్తే. వాళ్ళకు ఓటు వేయాలేందుకు, మనం గెలిపియాలేందుకు? మళ్ళీ ఇట్లా ముఖం చూస్తే మీరు ఎవరో మాకు తెలియదు అంటారు, అంతే. మరి ఇప్పుడు ఏమో ఇక మరి ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. ఇప్పటికైతే ఇప్పటి వరకు అయితే మేమైతే ఇంకేం అనుకుంటలేము. అంత అయితే వేస్ట్, మాకైతే ఏమి చేయలేదు. 2500 ఇస్తున్నాడు, వేయలేదు. బతుకమ్మ చీరలు బొందబెట్ట అని పీంగెళ్ళ ముందు బతుకమ్మ చీరలేమో మహిళలకే ఇస్తామన్నాడు. మహిళలలో ఓటు వేస్తే గెలిచిండే వాడు. గ్రూపులలో వేస్తేనే ఓటు గెలిచిండే వాడు. మేమందరం వేయలేదు ఓటు. గ్రూపులకు ఎందుకు ఇస్తాడు? గ్రూపులకు ఇస్తే ఎట్లా చేస్తామో చూడు. ఇక గ్రూపులో తెచ్చుకోవద్దు, మేము తెచ్చుకోవద్దు. చీరలు అందరికి ఇస్తే ఇయ్యాలి. లేకుండా కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి దొడ్డుబడి చీరలు అయినా సరే, బొమ్మలు కట్టుకున్నా, పడదలు కట్టుకుని, ఏ పట్టుకుని ఇచ్చిండు కదా. నువ్వు ఏమైనా చేసుకో తెలియదు. ఆయన అధికారం ఉన్నంత వరకు చిరిగిపోయిన చీర ఇచ్చిండో, మసిపొంత ఇచ్చిండో, ఏది ఇచ్చిండో తెలియదు. బాలం చీర ఇచ్చినా ఇచ్చిండు. నువ్వు కూడా అట్లనే ఇయ్యి, నువ్వు కూడా అట్లనే ఇయ్యి. ఒక బతుకమ్మ పెట్టకపోతేవి, ఒక బతుకమ్మ పెట్టినావు నువ్వేనన్నా? బతుకమ్మ ఆడిచ్చినావా? కేసీఆర్ ఉన్నప్పుడు ట్యాంక్ బోర్డు మీద పెద్ద బతుకమ్మ ఆడేది. బస్సులు కట్టుకొని పోదురు, బస్సులు పంపిస్తుండే, బస్సులు కట్టుకొని పోదు, సంబరంగా ఉంటుండే. ఇప్పుడు నువ్వేం చేసినావు? ఒక మాట, నువ్వేం చేసినావు? కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసినావు? ఏం చేయలే. ఆడలకు 500 గ్యాస్ చేస్తాను, 500 గ్యాస్ ఇవ్వలేదు. తెల్ల రేషన్ కార్డులు అన్నావు, తెల్ల రేషన్ కార్డులు ఎవరికి వస్తున్నాయి, ఎవరికి పోతుంది తెలియదు. ఇంకా మా ఇంట్లో అయితే మా పిల్లలకు రానేలే, పెడితే కూడా రిజెక్ట్ అయిపోతుంది. ఒక్క ఇంట్లో మేము 10 మంది ఉంటాం. నా 2 కోడళ్ళు, నా 2 కొడుకులు, ఆ కొడుకు 3 పిల్లలు, ఈ కొడుకు 3 పిల్లలు, మా 3 పెళ్ళాలు, మొత్తం 12 మంది ఉంటాం ఒక్క ఇంట్లో. డబుల్ బెడ్రూమ్ పెట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ కూడా రాలే మాకు. రాలేదు. ఆయన విడుదల చేయండి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మా ఆయనని పోలీసులు కుర్చీ మీద ఎత్తుకపోయి ఓటు వేయించారు. మా ఆయనని ఆడ ఊసిన పెట్టి, ఆయన అంకోటు నేను ఒత్తిన పక్కన. ఆయనకు రాదు, కాల్చే పడిపోయింది కదా, రాదనేసి ఆయన ఓటు నేను వేసిన. ఆయన పెళ్ళని కాబట్టి. మరి వాళ్ళకన్నా పింఛన్ ఇవ్వాలా నువ్వు? ఎన్నిసార్లు పెట్టాలి మీకు? పెట్టిన కొద్దీ ఆఫీసులకు తిరుగుతుంటే వాళ్ళు ఇంకా విడుదల చేయలేరు, మేము ఇవ్వనమాట. విడుదల చేయలేదు, మేము ఇవ్వలేదు అనమాట. ఇంకెక్కడ పెట్టాలి మేము? మీరు ప్రభుత్వమే ఇట్లా చేసిన తర్వాత మేము ఎక్కడ పోవాలి? మేము ఓటు వేసేందుకు, నేను గెలిపించేందుకు ఏం చేసారు మీరు? ఏం చేయలేదమ్మా. కాంగ్రెస్ పార్టీ వచ్చి అయితే ఏం చేయలేదు. మొన్న ఆమె చూడు, మాగంటి గోపినాథ్ పెండ్లాం వచ్చింది, ఆమె ఏం గెలవలేదు, ఏం చేయలేదు. మొగడు చచ్చిపోయాడు, ఆమె ఏం చేసింది, ఏం చేయలేదు. అప్పు చేసుకుందో, ఆమె ఇంట్లో అదేమో ఏదో తెలియదు. మనిషికి చీర వచ్చింది. కేసీఆర్ ఇచ్చినని ఇప్పుడు ఆమె కూడా ఇచ్చింది. సొంతంగా ఆమె పైసా ఖర్చు పెట్టుకొని ఆమె ఇచ్చింది, అందరికి ఇచ్చింది. ఇంట్లో 4 ఉంటే 4 టోకన్లు తీసుకుపోయారు. 2 కోడళ్ళు ఉన్నారు, నేనున్నా, మాకు ఇచ్చిర్రు.
మరి ఈయన ఏం చేయకపోతే మేము ఏం చేయాలి? టిఆర్ఎస్ కే ఓటు అండి. టీఆర్ఎస్కే ఓటేస్తాం. ఈసారి మాత్రం టీఆర్ఎస్కే ఓటేస్తారు అందరు. దేనికి వేయరు. ఎందుకు వేయాలి? నువ్వు ఏం చేసినావు? నువ్వు ఆమెను ఎందుకు తీసుకున్నావు? ఫస్ట్ ఆమెను ఎందుకు తీసుకున్నావు? నమ్మించి మోసం చేసినట్టే కదా. ఇంకనంటే ఇంకా ఆ చీరల గురించి ఇంకా చర్చ జరుగుతుంది అనమాట. ఓ ఇన్ని కోట్లు చేసినా, అన్ని లక్షలు చేసినా ఏం చేసి నీకు గుద్దలు పెట్టుకున్నావా? ఏం చేసుకున్నావు? ఇందిరా మహిళా శక్తి మీద ఎందుకు ఇవ్వాలి? ఆమె పేరు పెట్టి ఎందుకు ఇవ్వాలి? నువ్వు మేము కూడా చచ్చిపోవాలా మరి? ఆమె పేరు మీద చీరలు ఇచ్చి ఆమె పేరు రాసి నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఇస్తురని చెప్పి ఇప్పుడు ఈయన ఇచ్చిండు. ఈయన కేసీఆర్ చీరలన్నీ ఇచ్చిండు. అలా కొడుకున్నాడు పేరు పెట్టు. బతుకమ్మ చీరలు ఇచ్చిండు. మొన్న కూడా ఇచ్చిర్రు. మొన్న కూడా మేము తెచ్చుకున్నాం, పండుగలకు తెచ్చుకున్నాం. బాగున్నాయి చీరలు. అంతకుముందు బాగాలేదు అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చిర్రు మన చీరలు. మంచిగా ఉన్నాయి. సంబరాలు చేసుకున్నారు, అందరు కట్టుకున్నారు, బతుకమ్మలు కట్టుకున్నారు, అందరు సంబరాలు చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు. మేమేమి చెయ్యం, మేమేం ఓటు వెయ్యం, జూబ్లీస్కే వేస్తాం ఓటు. నా పేరు నరసింహాచారి. మా బస్తీలో ఫస్ట్ పీజేఆర్ గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఫస్ట్ మా బస్తీకి సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లైట్స్ కానీ జనార్దన్ రెడ్డి అన్న ద్వారా అయింది. తర్వాత ఏ రాజకీయ నాయకులు తర్వాత కొడుకు 2 సంవత్సరాలు, తండ్రి చచ్చిపోయినాక కొడుకు చేయలే 2 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేసిండు విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన మా గుడికి ఒకటి స్లాబ్ వేయించిండు. కానీ మిగతా బస్తీల సమస్యలు అయితే ఎప్పుడు పట్టించుకోలేదు. పీజేఆర్ చేసిన తర్వాత ఇంతవరకు ఏ పని లేదు. మొన్న వివేకన్న వచ్చి 1,48,40,40,40,000 రూపాయలు రోడ్డు శాంక్షన్ చేశాడు. ఆ రోజు సార్ వస్తే కూడా ఇక్కడ మీటింగ్ పెడితే నేను అడిగినాను, ఇంత పబ్లిక్లా నిర్మలకు అడిగినా లేదా? ఆడోళ్ళకు పింఛన్ లేదు, విదంతులకు పింఛన్ లేదు, ఏమీ లేదు, లైట్స్ లేవు. ఆడోళ్ళు పిల్లలు వర్షం వస్తే చీరలు లేవట్టుకొని నడిచిపోతుంటే మా సిగ్గుపోతుంది. ఇక్కడ చెరువు నిండింది. ఈ చెరువు నిండడానికి కారణం కిందికి పోవాలి నీళ్ళు, వాటర్. 2 తూములు ఉన్నాయి. తూములు ఎత్తియకుండా ఒక్క 15 రోజులు పబ్లిక్ కష్టపడదు. ఆడోళ్ళు పిల్లలు స్కూల్ పోనీకే తెలుసా? ఇదే రూటు. ఇది చూపిస్తా మీకు. వివేకన్నకు నేను చెప్తే, నరసింహాచారి లైట్లు లేవంటున్నావుగా, బస్తీ సమస్యలు చాలా ఉన్నాయిగా, సీసీ రోడ్ అవన్నీ నరసింహాచారి నేను చెప్తా, చేయిస్తా. 1,48,40,40,000 మంజూరు చేసి ఇనాగ్రేషన్ చేసిండు బోర్డు. అక్కడ పని నడుస్తుంది. అక్కడ ఒక బ్రిడ్జ్ అయ్యింది, చూపిస్తా, ఇట్లాగా అయ్యింది, చేస్తుండు. కానీ ఏంటంటే మమ్మల్ని ఈ బస్తీలో ఉన్న పేదవాళ్ళని అందరినీ గమనించి ఒక మంచి పనికి అప్పుడంటే గోపన్న ద్వారా పబ్లిక్ అంత మంచిగానే ఉండే. కానీ ఇక్కడ స్థానిక ఉండే నాయకులు మాత్రం గోపన్న దగ్గర పోకుండా చెయ్యలే. ఈ బస్తీలో అయితే ఏమీ జరగలేదు. 10 సంవత్సరాలు చిన్న పని కూడా జరగలేదు. 10 సంవత్సరాలు గోపన్న ఉంటే ఫస్ట్ టీడీపీలో గెలిచిండు, టీఆర్ఎస్లో 2 సార్లు గెలిచిండు. ఈ ఎంజీ నగర్కి వెళ్ళి పోయి గోపన్న దగ్గరికి పోయి ఒక లెటర్ పెట్టి ఈ బస్తీకి ఒక చిన్న పని కూడా జరగలేదు. ఇప్పుడు మేడం వచ్చింది. మేడం మేము అడిగినాం, ఏం మేడం ఎట్లా అంటే, నరసింహాచారి ఒక్కసారి మమ్మల్ని ఆదరించండి అన్న ఎట్లా చేసిండో. కానీ మీ బస్తీ నుంచి ఎవరు వచ్చి సార్కు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, చెయ్యమని అడగలేదు. కానీ ఇప్పుడు మొన్న వివేకన్న వచ్చి ఈ విధంగా చేసిండు కదా, అదే మీ బస్తీలో మీ నాయకులు కానీ ఎవరన్నా వచ్చి అడిగితే ఎందుకు చేస్తుండే సార్? అన్ని విధాలు చేస్తుండే. ప్రతి ఒక్క బస్తీ డెవలప్మెంట్ చేసిండు గోపీనాథ్, ప్రతి ఒక్క బస్తీ చేసిండు. మీ బస్తీ ఒకటి ఎందుకు చేయలేదు అని మేడం గారు అన్నారు. మేడం మాకు ఇది పరిస్థితి అంటే ఈ ఒక్కసారి మమ్మల్ని కనుకరించి ఒకసారి గెలిపియండి, మేము అన్నీ చేస్తాం. మేడం గారు ఒప్పుకున్నాం. మొన్న వివేకన్న వచ్చిండు, చూడండి ఆ బోర్డు. నేను ఎంత పబ్లిక్లో మొత్తం మీడియా, ఎన్ని మీడియా వచ్చింది మాకు. అవును, ఎలక్షన్లు ఉన్నాయి మేడం. ఒకటి ఏంటంటే మాకు పని చేసే వాళ్ళు కావాలి. మా బస్తీ మా పర్సనల్ మాకు అవసరం లేదు. మా బస్తీలో ఇది ఒక ఊరు మాది. ఎక్కడెక్కడికి వెళ్ళే ఒక పక్షిలాగా వచ్చి ఇక్కడ షేక్పేటలో మాకు 4 లీడర్ ఉంటారు. ఈ బస్తీని ఆక్రమించుకొని కోర్టుకు పోయి స్థలం ఆక్రమించుకొని కోర్టు ద్వారా మమ్మల్ని ఆ పక్షులను ఇక్కడ కూసబెట్టిరు. మమ్మల్ని ఒక గూడు నిలబెట్టిరు. ఆ గూడుకు నిదర్శనం లేకుండా పోయింది. మహాత్మా గాంధీ నగర్ అంటే 18 బస్తీలో ఫేమస్. ఏ ఏరియా 18 బస్తీలో మేడం. అయితే ఇప్పుడు మేడం గారు ఏమంటారంటే, మేడం గారు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, సారుణంగా అప్పుడు జరగలేదు, అప్పుడు ఉన్న నాయకులు చెయ్యలేదు. ఎంజీ నగర్కు చేయలే, గోపీనాథ్ సార్ అన్ని బస్తీలో చేసిండు. ఎంజీ నగర్కి అయితే ఏమీ పని చెయ్యలేదు. కనుక ఇప్పుడు మన వివేకన్న వచ్చి ఈ విధంగా 1,48,40,40,000 మంజూరు చేసి అక్కడ బ్రిడ్జి అక్క నేను ఆ విధంగా అంటలేను. వినండి. ఇప్పుడు మీరు ఎవరు ఓటేస్తారో అది చెప్పండి. ఎట్లా ఉంది మీకు? కాంగ్రెస్ వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది, మీకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? అమ్మ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినా కూడా
ముసలోళ్ళు, గుడ్డోళ్ళు, గూనోళ్ళు, వితంతువులు అన్ని డబ్బులు వాళ్ళకి ఇస్తాను కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మీరు తప్పుగా అనుకోకండి, ఏమి ఇవ్వలేదు. కానీ ఇప్పుడైనా అందరినీ పేదవాళ్ళని గమనించి ఇలాంటి పేదవాళ్ళ బస్తీలో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటే, ఇప్పుడు నవీన్ గారు మొన్న సీట్ ఇచ్చారు. నవీన్ అని అంటే శ్రీశైలము ఆయనకు ఫేమస్, వినండి. అయితే ఆ విషయంలో మా బస్తీలోకి వచ్చి మా సమస్యలు ఏమున్నాయో అవన్నీ నెరవేర్చ, మాకు పని చేసే వాళ్ళు కావాలి, అంతే. పని చేసే వాళ్ళకే